అదే సమయంలో ఈ అబ్బాయి వాళ్ళు పెళ్లిలో వేసిన 2 గ్రాముల ఉంగరం మెహర్‌గా ఉంగరం వేసుంటారు. ఆ ఉంగరం ఆ అమ్మాయి చేతికి ఉండదు. సో, ఆ ఉంగరం గురించి అడిగితే, "ఆ ఉంగరం ఎక్కడెళ్ళింది? ఏమైంది?" అని అడిగితే, "లేదు అది లూజ్‌గా ఉంది. అందుకని నేను ఇంట్లో బీరువాలో పెట్టి బీగాలేసుకొని వచ్చాను" అనైతే బీగాలు చూపిస్తుంది. ఆ సమయంలో ఇంటి దగ్గర పెళ్ళికొడుకు తండ్రి గారు ఒక్కరే ఉంటారు. సో, బీగాలేసుకొనొచ్చానండి. బీగాలు నా దగ్గరే ఉన్నాయి అనైతే చెప్తుంది. ఈ గొడవ జరిగినప్పటి నుంచి ఆ అమ్మాయి తర్వాత పెళ్ళికొడుకుని ఒక్కరోజు గూడా దగ్గర రానివ్వదు. ఏమన్నా అడిగితే నాకు ఫీలింగ్స్ అని లేవు అని చెప్పావు గదా! నాకు ఫీలింగ్స్ ఎప్పుడొస్తాయి అప్పుడే నీతో కాపురం చేస్తాను. లా నీకు ఇష్టముంటే భరించు లేకపోతే వదిలేయి నన్ను అనైతే బెదిరిస్తుంది. నాకిష్టం వచ్చినప్పుడు కాపురం చేస్తాను. నీకెందుకు? నాకిష్టం వచ్చినప్పుడు నీతో మంచిగా ఉంటాను. లేకపోతే ఉండను. ఏం చేస్తావు నువ్వు? అనైతే చెప్తుంది. ఇంగ ఈ అబ్బాయికి ఏం చేయాలో తెలియక వీళ్ళ తల్లిదండ్రులైతే వదిలేసి ఎళ్ళిపోయారు. ఇంగ ఈ అమ్మాయి చూస్తే ఇట్లుంది, ఇట్లా చెప్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఇంగ గమ్మునుండిపోతాడు. ఏం చెప్పలేక బయటికి. వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 20-25 రోజుల వరకు ఉండి, ఆ తర్వాత వీళ్ళ సొంతింటికైతే వస్తారు వీళ్ళు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అండ్ పెళ్ళికొడుకు అమ్మగారైతే.